కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఉప సర్పంచ్ వాసం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి నేటితో 44 సంవత్సరాలు పూర్తయ్యాయని చెప్పారు. నాయకులు కాబట్టి కాకరాపల్లి గ్రామంలో ఈరోజు మన యనమల దివి గారి ఆదేశాల మేరకు ఈ 44 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి జరిగినది కాబట్టి ఈరోజు మా గ్రామంలో ఈ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరపడం జరిగినది. మన యనమల దివి గారు ఈ యొక్క తెలుగుదేశంలో గొప్ప అభివృద్ధి కార్యక్రమంలో గ్రామాన్న కూడా ముందుకు నడిపిస్తున్నారు. ఈ యొక్క పార్టీ మన ఎన్టీఆర్ తారక రామారావు గారు స్థాపించారు. ఆయన స్థాపించిన పార్టీలో మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన నారా లోకేష్ గారు, మన యనమల రామకృష్ణ గారు, వాళ్ళ వారసురాలైన మన యనమల దివి గారు ఈ యొక్క ప్రజాప్రతినిధులుగా ఎదగడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈ గ్రామాన నాయకులుగా ఎదిగామంటే అది మన అన్న రామారావు గారి యొక్క ఆశీస్సులని మనం కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మన గ్రామ ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి జరిపినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పార్టీ పుట్టినరోజు ఈరోజు 44 సంవత్సరాలు సుచితంగా పార్టీ ఏ కష్ట నష్టాలు లేకుండా పార్టీని అభివృద్ధి పదవిలో నడపడానికి మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి అభివృద్ధి పదవిలో ఈ రాష్ట్రం నా ప్రాణం, అందరికీ కావాలి, అందరికీ అభివృద్ధి చెందాలి, ఏవి కావాలంటే ఇస్తాను, అందరూ కూడా ముందుగా సేవ చేసుకునే కార్యక్రమంలో కూడా కార్యకర్తలు పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడాలి పార్టీకి అనే సందేశంతో ఇవాళ ఈ పార్టీ జెండాని ఎగరేయాలని ఇప్పుడే 15 రోజులు బట్టి ప్రతి ఒక్కరికి ఫోన్ చేయను, ఈ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా చేయాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఈ జెండాకి మనందరూ కూడా ఎంతో ఇవాళ 4 రోజులు బట్టి వీళ్ళందరినీ సమకూర్చడం, ఈ కార్యక్రమం చేయడం చాలా శోధనం. అలాగే ఏ అభివృద్ధి పదవులో ముందుకెళ్తుంది కాబట్టి ఏమి కావాలంటే అది ఇస్తానంటున్నారు, అన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి పదవుల్లో నడాలని ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా పెద్దలకు అందరికీ ఇవ్వాలని ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఇంకో ఎన్నో సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు ఆలోచన. అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఎంతో కష్టపడి పిల్లలకు చదువులు అయితేనే విద్యార్థులలో ముందుకు తీసుకెళ్తూ అన్నీ కూడా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే మన మేడమ్ గారు ఎంతో కష్టపడి ఊరూరికి తిరిగి మీకేం కావాలి నేనున్నాను అని భరోసా ఇస్తూ అలాగే రామకృష్ణ గారు ఆదేశాలతో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ పార్టీని. ఇంకా దినదినాల అభివృద్ధి చెందాలని పార్టీ కోరుకుంటూ మరోసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.